మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. శనివారం రోజు మరి నలుపు రంగు వస్త్రాలు ధరించవచ్చునా, ఎందుకు ధరించవద్దు, మరి ధరించవచ్చునా ధరించవద్దా, అసలు ఏం జరుగుతుంది అని మనల్ని ప్రశ్న అడగడం జరుగుతున్నది. శనివారం రోజనే కాదు, నలుపు రంగు వస్త్రాలు శనేశ్వరునికి ఎంతో ప్రీతికరం. శనేశ్వరునికి బ్లూ కలరు, అదేవిధంగా బ్లాక్ కలరు ఎంతో ప్రీతికరమైనటువంటి వస్త్రాలు. మరి ఇక్కడ మీ జాతకరీత్యా మీకు నలుపు పడుతుందా పడదా? కొందరికి తెలుపు పడదు. ఎవరైతే బుధవారం జన్మిస్తారో, ఎవరైతే నెంబరు 5 డేట్లో జన్మిస్తారో, 14 డేట్లో జన్మిస్తారో వీరికి తెలుపు రంగు అసలే పడదు. మరి బ్లాక్ రంగు పడుతుంది. మరి అలా అని చెప్పి మరి వీరు బ్లాక్ను అవాయిడ్ చేస్తే, నలుపు రంగు వస్త్రాలు అందరికీ పడతాయి, అందరికీ పడవా అంటే కాదు. ముఖ్యంగా గమనించుకోండి, ఎవరైతే ఆదివారం జన్మిస్తారో, ఎవరైతే 1వ తారీఖు జన్మిస్తారో, ఎవరైతే 10వ తారీఖు జన్మిస్తారో, ఎవరైతే 28వ తారీఖు జన్మిస్తారో, మరి వీరందరికీ కూడా నలుపు రంగు పడదు. ఎవరికైతే జన్మజాతకరీత్యా శనైశ్వరుడు నీచలో ఉంటాడో, మేషంలో శనైశ్వరుడు నీచబడతాడు, అక్కడ ఉన్న ఎడల మరి ఈ శని కుజుల కలయిక కొన్ని స్థానాలలో ఉండకూడని స్థానాలలో కర్కాటకంలో ఉన్న ఎడల వీరికి ఈ నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే కొంత ప్రమాదాలు జరుగుతాయి. కొంతమేర భయంగా ఉంటుంది. మానసిక భయం, ఏదో తెలియని ఒక భయం అనేటువంటిది వీరికి రన్ అవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి నలుపు రంగు వస్త్రాలు అనేటువంటివి ఇవి ఒక వివాహ సమయంలో కానీ ఒక ఫంక్షన్ రిలేటెడ్ ఒక శుభకార్యాలకు మైనస్ ఇది. అయితే రిసెప్షన్ నైట్ పూట అయ్యేప్పుడు బాలీవుడ్ రిలేటెడ్ ఎక్కువగా కూడా నలుపు రంగు అంటే చాలా అఫీషియల్గా వాళ్ళు చూసుకుంటారు. సో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకటే, మీరు మీ జన్మించినటువంటి జాతకానికి మీకు నలుపు వస్త్రాలు శుభమా కాదా అనేది తెలుసుకోవాలి అంటే మీ జన్మజాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే. లేదా సింపుల్, మీకు శనైశ్వరుడు ఎక్కడున్నాడో నాకు కామెంట్ చేయండి. మీకు మీ జాతకరీత్యా శనైశ్వరుడు ఎన్నో ఇంట్లో ఉన్నాడో, ఎన్నో భావంలో ఉన్నాడో, లేదా ఎక్కడున్నాడో ఆ ఫోటోను నాకు పెట్టండి. మీకు యోగమా కాదా అనేటువంటిది నేను చెప్తాను. సో ఓవరాల్గా బ్లాక్ అనేటువంటిది చాలా అఫీషియల్ కలర్. అదేవిధంగా శనైశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ నలుపు రంగు వస్త్రాలను ధరించిన ఎడల. అయితే ఇక్కడ మరొక విషయం, సోమవారం రోజు ఎవరైతే సోమవారం రోజు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారో వారికి తప్పకుండా కూడా కొంత అనారోగ్య సమస్యలు కానీ, తొందరగా దిష్టి తాకడమో, లేదా కళ్ళు తిరగడమో, లేదా ఏమైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలో ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది వీరికి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి నలుపు రంగు వస్త్రాలు అనేటువంటివి అందరూ ధరించరాదు, కొందరు మాత్రమే ధరించవచ్చును. బట్ శనైశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్త్రాలు కనుక ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఉండేటువంటి వారు ఈ వస్త్రాలను ధరించిన ఎడల శని ప్రీతికారకుడవుతాడు. మరి శనైశ్వరుని యొక్క ప్రీతి మనకు లభించిన ఎడల మనకు బద్ధకము కావచ్చును, పని ఒత్తిడి కావచ్చును, స్ట్రెస్ అనేటువంటిది, నమ్మక ద్రోహాలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా చాలా శనైశ్వరుని మూలకంగా మనకు జరగబోయేటువంటి చెడు ఏదైతే ఉంటుందో వాటి నుండి మనకు శుభాలు కలిగే విధంగా శనైశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కనుక మరి నలుపు రంగు వస్తువులు అమావాస్య రోజు ధరించొద్దు. అదేవిధంగా సో ఏది ఏమైనప్పటికీ కూడా నలుపు రంగు వస్త్రాలను ముఖ్యంగా శనివారం జన్మించినటువంటి వారు, 8వ తారీఖు జన్మించిన వారు, 26వ తారీఖు జన్మించిన వారు, 17వ తారీఖు జన్మించినటువంటి వారు ధరించవచ్చును. అదేవిధంగా జాతకంలో శనైశ్వరుడు మంచిగా ఉంటే మాత్రము వీరికి శనైశ్వరుడు మూలకంగా ఇప్పుడు కొందరు బ్లాక్ కలర్ కారు కొనుక్కుంటారు, వారికి యోగం ఇస్తుంది. కొందరికి వైట్ కొనుక్కుంటారు, అది కొందరికి యోగం ఇస్తుంది. సో వారికి తెలిసి తెలవక కొందరు బ్లాక్ కాస్త వైట్ కాస్త బ్లాక్ తీసుకొని కూడా కొంచెం యాక్సిడెంట్స్, భయంగా నడపడమో ఇలాంటివి కూడా ఉంటుంది. సో
నలుపు రంగు వస్త్రాలు అనేటువంటివి శనైశ్వరునికి ఎంతో ప్రీతి కనుక తప్పకుండా శనైశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటే నలుపు రంగు వస్త్రాలను ధరించాల్సిందే. ఆల్ ద బెస్ట్.